నవంబర్ 19 దేవుని వాక్య ధ్యానం. సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ మన యొక్క జీవితంలో ప్రభు చిత్తాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించే వారంగా ఉండాలి. ఈరోజు వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు హెబ్రీ గ్రంథకర్త విశ్వాస జీవితంలో విజయం సాధించాలి అంటే ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము. అలా మనం చేయాలి. అలా చేసినప్పుడు ప్రభు ఏ విధంగా అయితే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన చేసిన మాదిరి మనము చేయగలిగినప్పుడు మన జీవితంలో ప్రభు సింహాసనము కుడిపార్శ్వమున కూర్చుండగలుగుతాం. ఈరోజు ప్రతి భారము మన మీద మోయబడుతూ ఉంటుంది. వాటిని మనము ప్రక్కన పెట్టేవారంగా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. మనల్ని అతి సులభంగా దేవునికి దూరం చేసే పాపములు ఎన్నో మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ప్రారంభ పాపమే మీరు గమనిస్తే కంటి ద్వారా వచ్చినటువంటి ఒక ఆశ. ఆ పండు కనులకు రమ్యంగా కనబడ్డది. దాన్ని తినడం ద్వారా అంటే జిహ్వాన్ని ఆపుకోలేక పాపంలో పడిపోయినటువంటి హవ్వ ద్వారా ఆదామును మనం గమనిస్తాం. ప్రియులారా, సులువుగా మనలను అపవాది పాపములో పడేస్తూ ఉంటుంది. దానిని మనం జయించాలి అని అంటే యేసు వైపు చూడాలి. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు వాడైనటువంటి యేసు వైపు చూడాలి. అలా మనం ఆయన చూచినప్పుడు ఆయన ఏ విధముగా లోకాన్ని జయించాడో, తన్ను తాను జయించుకున్నాడో, శోధనను జయించాడో, మరణాన్ని జయించాడో, ఇలా జయశీలుడైనటువంటి క్రీస్తుని మనం చూస్తూ ముందు కొనసాగింపబడినప్పుడు ఆ సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని మనం విడిచిపెట్టగలుగుతాం, దాన్ని జయించగలుగుతాం. తద్వారా క్రీస్తు రాజ్య వారసులుగా ఉండగలుగుతాం. అట్టి కృపాభాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టకు నీ వైపు చూచే ధన్యత బిడలకు దయచేయండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన ప్రతి కార్యంలో జయము బిడలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకి నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దినము ప్రభా, అనారోగ్యంగా ఉన్న వారందరికీ ఆరోగ్యాలను దయచేసి మంచి ఆరోగ్యంతో మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ ఆత్మతో నింపండి, మీరే మహిమ పొందండి. క్రీస్తు బెరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.